రైట్. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్ లెర్నర్స్ ప్రిపరేషన్. ఇవాళ మన సెషన్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అని చెప్పేసి స్టాటిక్ జీకే అనుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ కమ్ స్టాటిక్ జీకే రిలేటెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ టైర్ 2 ఉంది దానికోసం, అండ్ February 1 నాడు జరగబోయేటువంటి ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్ దాని కొరకు. అదేవిధంగా నెక్స్ట్ రైల్వేస్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, గ్రూప్ డి ఆ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో స్టాటిక్ జీకే కవర్ అయి ఉంటుంది. అదేవిధంగా హిస్టరీ అండ్ బ్యాక్డ్రాప్ నేషనల్ మూమెంట్లో కూడా ఒక స్మాల్ పోర్షన్ అన్నది ఇవాళ సెషన్లో మనం కవర్ చేద్దాం. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, హిస్టరీ ఇవన్నీ కవర్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. అన్ని ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మీరు ఏ ఎగ్జామ్కైనా సరే ఈ టాపిక్ అన్నది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే రీసెంట్గా జరిగినటువంటి 77th రిపబ్లిక్ డే, ఎన్నవ రిపబ్లిక్ డే అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారు అని అంటే 1950 నుంచి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి 1950 నుంచి ఇప్పటి వరకు 2026 అని అంటే ఇది 76th రిపబ్లిక్ డే అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ 76th రిపబ్లిక్ డే. మనందరం చేసే పొరపాటే అది 77th రిపబ్లిక్ డే. ఎందుకండి 77th రిపబ్లిక్ డే అని అంటే 1950 కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1950 అన్నది ఫస్ట్ రిపబ్లిక్ డేగా తీసుకుంటే అట్లా 1950 అనేది సెకండ్ రిపబ్లిక్ డే. ఆ విధంగా 2026 అన్నది 77th రిపబ్లిక్ డే. దీని బ్యాక్డ్రాప్ గమనించినట్లయితే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే రిపబ్లిక్ డేని మనం January 26 ఎవ్రీ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేస్తాం. రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? రిపబ్లిక్ డే ఆల్రెడీ మనకి స్వాతంత్రం వచ్చేసింది కదండి. మరి రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? దాని వెనకాల ఉన్నటువంటి కథా కమామిషు ఏంటి అని అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది August 15th. కాకపోతే మన భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంది ఇన్ ది ఇయర్ 1949 26th November. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వదు. అడాప్ట్ చేసుకున్నది మాత్రం 26th November 1949. వేర్ యాజ్ ఇది వచ్చేసి ఎఫెక్ట్లోకి వచ్చింది ఎప్పుడు అని అంటే ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ మన భారత రాజ్యాంగం అన్నటువంటిది కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 26th January 1950. దీని బ్యాక్డ్రాప్ కూడా ఇంపార్టెంట్. 26th Januaryనే అప్పటి నుంచే ఎందుకు అమల్లోకి తీసుకొని వచ్చారు అని అంటే యాక్చువల్లీ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఒక సెషన్లో, దట్ ఈజ్ లక్నో సెషన్ 1929లో జరిగినటువంటి లక్నో సెషన్లో లాహోర్ సెషన్ ఇన్ ది ఇయర్ 1929 జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు పూర్ణ స్వరాజ్ అన్న కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. పూర్ణ స్వరాజ్ అని అంటే ఏంటి? కంప్లీట్ ఇండిపెండెన్స్. బ్రిటిష్ యొక్క పరిపాలన కాకుండా మన భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అనే ఉద్దేశంతో పూర్ణ స్వరాజ్ అన్నటువంటి దాన్ని డిక్లేర్ చేశారు. అయితే దాన్ని కూడా అమల్లోకి తీసుకొని వచ్చింది ఎప్పుడు అనంటే 26th January 1930. అప్పటి నుంచి 26th January అంటే ఆ పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్, దట్ ఈజ్ నథింగ్ బట్ రిపబ్లిక్ డే. ఆల్రెడీ అప్పుడు పూర్ణ స్వరాజ్ అన్న కాన్సెప్ట్ అప్పుడు సేమ్ డే 26th January ఎఫెక్ట్లోకి వచ్చింది కాబట్టి అదే డే మన భారత రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అయితే ఫ్లాగ్ హాయిస్ట్ చేసేది ఎవరు? ఫ్లాగ్ హాయిస్ట్ చేసేది రిపబ్లిక్ డే అప్పుడు వచ్చేసి ఎవరు అని అంటే ప్రెసిడెంట్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. వేర్ యాజ్ ఇండిపెండెన్స్ డే అప్పుడు ఫ్లాగ్ హాయిస్ట్ చేసేది ఎవరండి? ప్రైమ్ మినిస్టర్. ఇండిపెండెన్స్ డే అప్పుడు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఫ్లాగ్ హాయిస్ట్ అంటే ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తారు. అన్ఫర్ల్ అంటే కింద నుంచి పైనకి తీసుకొని వెళ్ళి ఎగరేయడం. అది ఇండిపెండెన్స్ డే రోజు జరుగుతుంది. బట్ వేర్ యాజ్ ఫ్లాగ్ని హోయిస్ట్ చేయడం, అన్ఫర్ల్ చేయడం వేరు, హోయిస్ట్ చేయటం వేరు. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అన్నటువంటిది ఇండిపెండెన్స్ డే అప్పుడు జరుగుతుంది. ఫ్లాగ్ హోయిస్ట్ చేయటం అన్నది రిపబ్లిక్ డే అప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ ఫ్లాగ్ పైన ఉంటుంది, జస్ట్ దాన్ని హోయిస్ట్ చేసినట్టు ఇట్లా అంటారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇండిపెండెన్స్ వచ్చేసింది కాబట్టి మనం జస్ట్ దాన్ని ఫ్లాగ్ని హోయిస్ట్ చేస్తాం. దట్ ఈజ్ ఆన్ రిపబ్లిక్ డే. ప్రెసిడెంటే ఎందుకు హోయిస్ట్ చేస్తారు అని అంటే దానికి కూడా ఒక ప్రామినెన్స్ ఉంది. బ్రిటిష్ మోనార్కులు, బ్రిటిషర్స్ టైం పీరియడ్ ఉన్నప్పుడు బ్రిటిష్ మోనార్క్
ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళ ప్లేస్లో ప్రెసిడెంట్ని తీసుకొని వచ్చారు కాబట్టి రిపబ్లిక్ డే నాడు ప్రెసిడెంట్ ఫ్లాగ్ని హోయిస్ట్ చేస్తారు. యాజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా పేరు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్ రిగార్డింగ్ రిపబ్లిక్ డే. అండ్ దీనితో పాటు మనము ప్రెసిడెంట్ హోస్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా 26th జనవరి నాడు పద్మ అవార్డ్స్ని కూడా అనౌన్స్ చేస్తారు. పద్మ అవార్డ్స్ గురించి నేను స్పెషల్గా ఒక వీడియో చేశాను. కావాలి అని అంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. టోటల్గా 131 పద్మ అవార్డ్స్ని అందజేశారు. దాంట్లో పద్మవిభూషణ్ వచ్చేసి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, అదేవిధంగా 113 పద్మశ్రీ. టోటల్గా పద్మ అవార్డ్స్ వచ్చేసి ఎన్ని? 131. మ్యాక్సిమం పద్మ అవార్డ్స్ ఎన్ని ఇవ్వాలి ఒక సంవత్సరానికి? 120. ఆ స్ట్రాటజీకి అంతా కూడా పద్మ అవార్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన స్పెషల్ వీడియో ద్వారా అది మీరు అక్కడ చూడొచ్చు. పద్మ అవార్డ్స్ని దీనితో పాటు గ్యాలంటరీ అవార్డ్స్ అని చెప్పేసి ఉంటాయండి. ఆ గ్యాలంటరీ అవార్డ్స్ గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాలంటరీ అవార్డ్స్ని కూడా ఆ రోజే రిపబ్లిక్ డే రోజే అనౌన్స్ చేస్తారు. బట్ వేరాజ్ గ్యాలంటరీ అవార్డ్స్ని మాత్రం ప్రజెంట్ చేసేస్తారు. పద్మ అవార్డ్స్ని వచ్చేసి ఫెబ్లో కానీ మార్చిలో కానీ పద్మ అవార్డ్స్ని ప్రెసిడెంటే ప్రజెంట్ చేస్తారు. గ్యాలంటరీ అవార్డ్స్ వచ్చేసి మనకి రిపబ్లిక్ డే రోజే ప్రజెంట్ చేస్తారు బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీనితో పాటు 2025 వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనితో పాటు మనకి ఇంకా వేరే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయండి. ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఈ పెరేడ్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ పెరేడ్లో ట్యాబ్లూస్ స్టేట్స్ నుంచి అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ నుంచి ట్యాబ్లూస్ అని చెప్పేసి ఉంటాయి. ట్యాబ్లూ అంటే తెలుసు కదండి. ట్యాబ్లూ అంటే ఏంటి? ఆ పర్టికులర్ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ లేదా ఏదైనా ఒక మినిస్ట్రీకి సంబంధించినటువంటి లేదా త్రివిధ దళాలు ఏదైనా ట్రై సర్వీసెస్ వీటికి సంబంధించి అంటే ఒక థీమ్ని తీసుకొని ఆ థీమ్తో ఆ ట్యాబ్లూని అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా ఒక వెహికల్ మీద ఆ ట్యాబ్లూని ప్రదర్శిస్తూ ఉంటారు. దాంట్లో కూడా మార్చింగ్ కంటింజెంట్స్ అంటే మార్చ్ పాస్ట్ చేస్తారు కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళు మార్చ్ చేస్తారు కదా, వాళ్ళలో బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్స్ వాళ్ళకి అవార్డ్స్ని అందజేశారు. బెస్ట్ ట్యాబ్లు కూడా కొంతమందికి అనౌన్స్ చేశారు. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బిఫోర్ దాట్ మనం ఈ ఇయర్ రిపబ్లిక్ డే దాని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ రిపబ్లిక్ డే వచ్చేసి 150 years ఆఫ్ వందే మాతరం. 150 years ఆఫ్ వందే మాతరం ఈజ్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ రిపబ్లిక్ డే. దీనితో పాటు చీఫ్ గెస్ట్గా ఎవరో ఒకరిని ఏదో ఒక దేశం నుంచి చీఫ్ గెస్ట్లుగా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం చీఫ్ గెస్ట్లుగా ఇద్దరిని పిలిచారు. ఆ ఇద్దరు వచ్చేసి ఎవరు అనంటే, ఒకళ్ళు ఈ ఇయర్ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పర్సనాలిటీస్, ఒకళ్ళు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయినటువంటి యాంటోనియో కోస్టా. ఈయనతో పాటు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉర్సులా వాన్ డెర్ లియోన్. వీళ్ళిద్దరిని చీఫ్ గెస్ట్లుగా ఇన్వైట్ చేశారు. అదేవిధంగా మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్తో మన భారతదేశం ఒక అగ్రిమెంట్ని కూడా చేసుకుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్, యూరోపియన్ యూనియన్తో చేసుకున్నటువంటి అగ్రిమెంట్. ఈ ఇయర్ వీళ్ళిద్దరిని చీఫ్ గెస్ట్లుగా ఇన్వైట్ చేశారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 2025లో ఎవరిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారండి అని అంటే, ప్రబోవో సుబియాంటో ఎవరండి అనంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రబోవో సుబియాంటో గారిని ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్ లాగా. అదేవిధంగా 2024లో ఎవరిని చీఫ్ గెస్ట్ లాగా ఇన్వైట్ చేశారు? హూ ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ ద రిపబ్లిక్ డే ఆఫ్ 2024 అనంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఈయన ఫ్రాన్స్కి చెందినటువంటి ప్రెసిడెంట్. ఇయర్ని
2024లో ఇన్వైట్ చేశారు. మరి మొట్టమొదటి రిపబ్లిక్ డే 1950లో జరిగింది కదా, దానికి ఫస్ట్ చీఫ్ గెస్ట్గా ఎవరిని ఇన్వైట్ చేశారు అని అంటే సుకర్నో. ఆయన కూడా ఇండోనేషియన్ ప్రెసిడెంట్. మొట్టమొదటి చీఫ్ గెస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ ఇద్దరు కూడా ఇండోనేషియా ప్రెసిడెంట్సే. లాస్ట్ ఇయర్ ప్రభోవో సుబియాంటో, ఫస్ట్ వచ్చేసి సుకర్నో ఇండోనేషియా ప్రెసిడెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. ఓవరాల్గా దీనితో పాటు ఇంకా హోర్డింగ్స్ని వందే మాతరం థీమ్తో 150 years ఆఫ్ వందే మాతరం కంప్లీట్ అయిన సందర్భంగా ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ని జరుపుకుంటున్నాం. అది కూడా నేను చెప్పాను ఇది వరకు. అయితే ఆ వందే మాతరంలో టోటల్ 6 స్టాంజాస్ ఉన్నాయి కదా, ఆ 6 స్టాంజాస్ని ఒక హోర్డింగ్స్ లాగా ఆ 6 స్టాంజాస్ని తయారు చేశారు. 6 స్టాంజాస్ని తయారు చేశారు వందే మాతరం. అదేవిధంగా ఆ పెయింటింగ్స్ని కూడా 1923లో తేజేంద్ర కుమార్ మిత్ర ఈయన తయారు చేసినటువంటి, ఈయన చిత్రీకరించినటువంటి పెయింటింగ్స్ వాటిని కూడా డిస్ప్లే చేశారు. ఇది కూడా ఇంపార్టెంటే. టోటల్ ఎన్ని ట్యాబ్లూస్ అండి, ఎన్ని ట్యాబ్లూస్ని ప్రదర్శించారు అని అంటే మొత్తం ట్యాబ్లూస్ వచ్చేసి 30 ట్యాబ్లూస్ని ప్రదర్శించారు. 17 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, అదేవిధంగా మినిస్ట్రీస్, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా టోటల్గా 30 ట్యాబ్లూస్ని ప్రదర్శించారు. ఇదంతా కూడా ఈ మార్చింగ్ కానివ్వండి, ట్యాబ్లూస్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇదంతా ఎక్కడ జరుగుతుంది? కర్తవ్య పథ్. ఇది వరకు రాష్ట్రపతి మార్గ్ అని చెప్పేసి ఉండేది. దాని తర్వాత దాన్ని కర్తవ్య పథ్ అని చెప్పేసి రీనేమ్ చేశారు. అది కూడా ఇంపార్టెంట్, న్యూఢిల్లీ. దీనితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ కొత్తగా తీసుకొని వచ్చినటువంటి ఇనిషియేటివ్ ఈ ఇయర్ ఏంటి అని అంటే భైరవ్ బెటాలియన్స్ అన్నటువంటి వాటిని ఎగ్జిబిట్ చేశారు. భైరవ్ బెటాలియన్ మీరు వినే ఉంటారు, న్యూస్ పేపర్ చదివి ఉంటే చూసే ఉంటారు. భైరవ్ బెటాలియన్స్ అనేటువంటి వాటిని 2025 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో టోటల్గా ఇప్పుడు మన భారతదేశంలో 15 బెటాలియన్స్ ఉన్నాయి. ఒక బెటాలియన్లో 200 నుంచి 250 ఆర్మీ నుంచి పర్సనల్ ఉంటారు. ఇన్ఫాంట్రీ అంటే ఏంటి? ఆ పర్సన్ హూ ఫైట్ వితౌట్ ఎనీ వెపన్స్, వాళ్ళని ఇన్ఫాంట్రీ అని చెప్పేసి అంటారు. 200 నుంచి 250 మంది ఉంటారు. 15 బెటాలియన్స్ ఉన్నాయి. ఇప్పుడు భైరవ్ బెటాలియన్స్ అన్న కాన్సెప్ట్ ఏంటి? ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ ఉంది కదండి అని అంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అదేవిధంగా మన డిఫెన్స్కి మధ్య మీడియేటర్ లాగా, వారధిలాగా వీళ్ళు భైరవ్ బెటాలియన్ అనేది వర్క్ చేస్తుంది. అంటే భైరవ్ బెటాలియన్ వాళ్ళు డ్రోన్ సర్వీసెస్ని మొత్తం హై అండ్ టెక్నాలజీని యూజ్ చేసి భైరవ్ బెటాలియన్ వాళ్ళు అంటే ఇప్పుడు యుద్ధం ఏ టైంలో అయినా రావచ్చు, తక్కువ షార్ట్ నోటీస్లో సడన్గా రెడీగా ఉండాలి అని చెప్పేసి, అట్లా షార్ట్ నోటీస్లో రెడీగా ఉండడం కోసం అని చెప్పేసి అండ్ పర్ఫామ్ చేయడానికి కూడా భైరవ్ బెటాలియన్స్ అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. వీళ్ళు పార్టిసిపేట్ చేశారు మొట్టమొదటిసారి. అండ్ దీనితో పాటు యూరోపియన్ యూనియన్ నుంచి కూడా మిలిటరీ కంటింజెన్సీ మొట్టమొదటిసారి మన భారతదేశపు రిపబ్లిక్ డేలో పార్టిసిపేట్ చేసింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదట ఏ మిలిటరీ కంటింజెన్సీ మన రిపబ్లిక్ డేలో పార్టిసిపేట్ చేశారు అని అంటే యూరోపియన్ యూనియన్. అంటే మొట్టమొదట పార్టిసిపేట్ చేయటం అని అంటే వాళ్ళు వాళ్ళ దేశం నుంచి కాకుండా అవుట్ ఆఫ్ దేర్ నేషన్ మొట్టమొదట ఇండియాలోనే వీళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. అది కూడా ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్. దీనితో పాటు ఈ భైరవ్ బెటాలియన్స్ అన్నటువంటి వాటిని నార్త్ ఈస్ట్లో ఇప్పుడు ఎక్కడెక్కడ వీళ్ళని డిప్లాయ్ చేశారు అని అంటే నార్త్ ఈస్ట్లో, రాజస్థాన్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో వీళ్ళని డిప్లాయ్ చేశారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అండ్ దీనితో పాటు ఒక్కొక్క ట్యాబ్లు ఒక్కొక్క స్టేట్ నుంచి, యూనియన్ టెరిటరీ నుంచి ఒక్కొక్క ట్యాబ్లతో పర్ఫామ్ చేశారు. గుజరాత్ ట్యాబ్లోనే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మేడం భికాజీ కామా, ఈవిడ చాలా చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ మేడం భికాజీ కామా? మన నేషనల్ ఫ్లాగ్ని భారతదేశపు సాయిల్ మీద కాకుండా ఫారిన్ సాయిల్ మీద ఎగరవేసినటువంటి మొట్టమొదటి లేడీ. ఫారిన్ సాయిల్ అంటే అది మళ్ళీ ఎక్కడో అనుకున్నారు, దట్ ఈజ్ ఆన్ జర్మనీ సాయిల్ ఇన్ ది ఇయర్ 1907. మేడం భికాజీ కామా ఆవిడకి ట్రిబ్యూట్ని తెలియజేస్తూ, ఆవిడకి ట్రిబ్యూట్ని అర్పిస్తూ గుజరాత్ ఆ థీమ్తో ముందుకు వెళ్ళింది. ఆ ట్యాబ్లు కూడా చాలా ఇంపార్టెంట్. వందే మాతరాన్ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? ఈ 150 సంవత్సరాల 150 years ఆఫ్ వందే మాతరం అనుకున్నాం కదా, ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? 26th అనుకుంటారేమో, 24th January 1950 అడాప్ట్ చేసుకున్నాం వందే మాతరం.
యాజ్ నేషనల్ సాంగ్, జనగణమన యాజ్ నేషనల్ యాంథమ్. చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు సూర్యాస్త్ర అన్నటువంటి మొట్టమొదటి లాంగ్ రేంజ్ రాకెట్, లాంగ్ రేంజ్ భారతదేశపు టెక్నాలజీని యూజ్ చేసుకొని కంప్లీట్గా ఇండిజీనియస్ మల్టీ క్యాలిబర్ యూనివర్సల్ అండ్ లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్, సర్ఫేస్ టు సర్ఫేస్ రాకెట్ లాంచర్ అనమాట, దాన్ని కూడా ఎగ్జిబిట్ చేశారు. దీనితో పాటు డ్రోన్ వార్ఫేర్ యూనిట్ అని చెప్పేసి శక్తి బాన్ రెజిమెంట్ దీనిని కూడా మొట్టమొదటిసారి ప్రయోగించారు ఈసారి, అంటే ఎగ్జిబిట్ చేశారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట రిగార్డింగ్ దిస్ వన్. అదేవిధంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఇదంతా జరగాలి, మన భారత రాజ్యాంగం అడాప్ట్ చేసుకోవాలి, అసలు రాయాలి అని అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు ఫామ్ అయిందండి? ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ది ఇయర్ 1946. కంప్లీట్ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది, అది వేరే విషయం అనుకోండి. బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అమాంగ్ 3 సర్వీసెస్ దేనికి వచ్చింది? ఇండియన్ నేవీకి వచ్చింది. దీంట్లో టోటల్గా 144 పర్సనల్ పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? నేవీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ December 4th. దానితో పాటు బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్స్ అమాంగ్ సిఏపిఎఫ్, వేరే ఆక్సిలరీ ఫోర్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో ఢిల్లీ పోలీస్ బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్స్. దాని తర్వాత టాప్ 3 ట్యాబ్లూస్, నేను ఇందాక చెప్పాను కదా టోటల్గా 30 ట్యాబ్లూస్ పర్ఫామ్ చేసే, దాంట్లో టాప్ 3 ట్యాబ్లూస్ వచ్చేసి ఏదుందండి అని అంటే ఫస్ట్ ఏ ట్యాబ్లూకి నెంబర్ 1 ట్యాబ్లూగా అవార్డు లభించింది అని అంటే ఇట్ ఈస్ టు మహారాష్ట్ర గణేశోత్సవ్. అసలు ఈ గణేష్ ఉత్సవ్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లోకమాన్య తిలక్ గారు. లోకమాన్య ఈజ్ ద టైటిల్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్ గారి టైటిలే లోకమాన్య అన్నటువంటిది. అయితే ఈ బాలగంగాధర్ తిలక్ గారి ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు? ఒక సోషల్ యూనిటీని ప్రమోట్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ గణేష్ ఉత్సవ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ వినాయక చవితి అట్నది విత్ గ్రేట్ పాంప్ అండ్ గైటీ జరుగుతుంది మహారాష్ట్రలో. ఆ ట్యాబ్లూని ప్రదర్శించారు, అది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ రెండో స్థానంలో ఉంది. హ్యాండీక్రాఫ్ట్స్ అని అంటే పాష్మినా షాల్స్ ఉంటాయి, అదేవిధంగా అక్కడ వుడెన్తో తయారు చేసినటువంటి క్రాఫ్ట్స్, అవన్నీ ఆ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా. ఫోక్ డాన్సెస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఫోక్ డాన్సెస్ వచ్చేసి ఏవండి? ఇంపార్టెంట్ రౌఫ్ డ్యాన్స్ అని చెప్పేసి విమెన్ పర్ఫామ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈద్ లాంటి, రంజాన్, ఈద్ అలాంటి ఫెస్టివల్స్ అప్పుడు మహిళలు మాత్రమే పర్ఫామ్ చేసేటువంటి డ్యాన్స్, దట్ ఈస్ రౌఫ్ డ్యాన్స్. అది చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఫోక్ డాన్సెస్. దానితో పాటు ఇంకొక ఫోక్ డాన్స్ వచ్చేసి ఏదండి అని అంటే దట్ ఈజ్ హఫీజా డాన్స్ అన్నటువంటిది. దీనిని వెడ్డింగ్స్లో మాత్రమే దీన్ని పర్ఫామ్ చేస్తారు, హఫీజా డాన్స్. ఇది కూడా ఇంపార్టెంట్. హఫీజా డాన్స్, అదేవిధంగా కుద్ డాన్స్ అన్నటువంటిది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఫామ్స్. అదేవిధంగా మెన్ పర్ఫామ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఉంది, దట్ ఈజ్ ధమాల్ ఫోక్ డాన్స్. ఇది మెన్ మాత్రమే పర్ఫామ్ చేస్తారు, అంటే అన్ని అకేషన్స్లో మెన్ పర్ఫామ్ చేస్తారు. ఇవి ఫోక్ డాన్సెస్. వాటిని ప్రదర్శించినందుకు కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ 2వ స్థానంలో నిలిచింది. కేరళ వాటర్ మెట్రో అండ్ 100% డిజిటల్ లిటరసీ. మొట్టమొదటి స్టేట్ ఇన్ ఇండియా 100% డిజిటల్ లిటరసీని అచీవ్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ కేరళ. మొట్టమొదటి పంచాయత్ ఏదండి? కేరళ నుంచి ఫస్ట్ పంచాయత్ వచ్చేసి ఏది అంటే దట్ ఈజ్ పుల్లంపర గ్రామ్ పంచాయత్. ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్రామ్ పంచాయత్ దట్ గాట్ 100% లిటరసీ. లిటరసీ కాదు, డిజిటల్ లిటరసీ. వాటర్ మెట్రో అన్నటువంటి కాన్సెప్ట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది కేరళ గవర్నమెంట్ అని అంటే ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 2023. వాటర్ మెట్రో అంటే ఏం లేదు, వాటర్ కింద నుంచి మెట్రో వెళ్తాయని కాదు, జస్ట్ ఈ బోట్స్ ఉంటాయి కదండి, ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్స్ అనమాట. టోటల్గా 10 ఐలాండ్స్ని కనెక్ట్ చేసేటువంటి బోట్స్. ఇది పొల్యూషన్ ఫ్రీ, అదేవిధంగా తొందరగా ఫాస్ట్గా వెళ్తాయి. అట్లా వాటర్ మెట్రో అన్న మొట్టమొదటి వాటర్ మెట్రో కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది కూడా కేరళ. దానికి ఆ థీమ్తో లాంచ్ చేసినందుకు దట్ స్టూడ్ ఇన్ ద
థర్డ్ పొజిషన్. బెస్ట్ ట్యాబ్లూ ఫ్రమ్ సెంట్రల్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ దేనికి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఆ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు దేన్ని ఎగ్జిబిట్ చేశారు? వందే మాతరం, ద సోల్ క్రై ఆఫ్ నేషన్. వందే మాతరంని ఎవరు రచించారండి? బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరంని రచించారు. ఇట్ వాజ్ టేకెన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద బుక్స్. ఆ పుస్తకం వచ్చేసి ఏదండి అని అంటే ఆనంద్ మఠ్ అన్నటువంటి పుస్తకంలో నుంచి వందే మాతరాన్ని తీసుకున్నారు. ఇదంతా కూడా ఇంపార్టెంటే. అండ్ దీనితో పాటు స్పెషల్ ప్రైజ్ కూడా కొన్నిటికి వచ్చాయి. దట్ ఈజ్ స్పెషల్ ప్రైజ్ దేనికి వచ్చింది అని అంటే వందే మాతరం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాటికి స్పెషల్ ప్రైజ్. అండ్ వందే మాతరం ఇటర్నల్ రెజొనెన్స్ ఆఫ్ ఇండియా డ్యాన్స్ గ్రూప్ వాళ్ళకి వీళ్ళిద్దరికి స్పెషల్ ప్రైజ్ వచ్చింది. పాపులర్ చాయిస్ కేటగిరీ, ఆ కేటగిరీలో అంటే ఆన్లైన్లో ఓటింగ్ పద్ధతి పోలింగ్ ద్వారా మై గవర్నమెంట్ పోర్టల్ పోలింగ్ ద్వారా కొన్ని పాపులర్ చాయిస్ అని చెప్పేసి కొంతమందికి అవార్డుని అందజేశారు. పాపులర్ చాయిస్ ఆ కేటగిరీలో బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అమాంగ్ 3 సర్వీసెస్ అస్సాం రెజిమెంట్, బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అమాంగ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ దాంట్లో అయితే సిఆర్పిఎఫ్. అదేవిధంగా స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ట్యాబ్లూస్ వచ్చేసి గుజరాత్, ఇందాక నేను చెప్పాను కదా మేడం బికాజీ కామా ఆవిడకి ట్రిబ్యూట్ని అర్పిస్తూ. ఉత్తరప్రదేశ్ నుంచి అయితే కల్చర్ ఆఫ్ బుందేల్ఖండ్, రాజస్థాన్ నుంచి గోల్డెన్ టచ్ ఆఫ్ ద డెజర్ట్ బికనీర్ గోల్డ్ డెజర్ట్. ఇవన్నీ బెస్ట్ ట్యాబ్లూ ఫ్రమ్ సెంట్రల్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దానికి కాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ కేటగిరీలో పాపులర్ చాయిస్ కేటగిరీలో అయితే ఇవి వేరు, నార్మల్గా వేరు, పాపులర్ చాయిస్ కేటగిరీలో వేరు. ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ ట్యాబ్లూస్, బెస్ట్ కంటింజెంట్స్. అదేవిధంగా రిపబ్లిక్ డే గురించి ఇప్పుడు ఇన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకున్నాం కదా. రిపబ్లిక్ డే January 26th సెలబ్రేట్ చేస్తాం. వేర్ యాజ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అన్నవి ఎన్ని రోజులు జరుగుతాయండి అని అంటే 4 రోజులు జరుగుతాయి. January 29th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అన్నవి ఎండ్ అయిపోతాయి. దాన్ని ఒక పేరుతో పిలుస్తారు, దట్ ఈజ్ బీటింగ్ రిట్రీట్ అన్నటువంటి పేరుతో పిలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు అనంటే January 29th. దీనితో పాటు గ్యాలంటరీ అవార్డ్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. గ్యాలంటరీ అవార్డ్స్ విషయానికి వచ్చేసరికి గ్యాలంటరీ అవార్డ్స్ అన్నవి టోటల్గా ఎన్ని రకాలు అనంటే సిక్స్ టైప్స్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డ్స్ ఉన్నాయి. అసలు మొట్టమొదటిసారి వీటిని ఎప్పుడు ఇవ్వటం మొదలుపెట్టారు అనంటే దేవర్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1950. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఇండిపెండెన్స్ మూమెంట్ కావచ్చు, దాని తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఎవరైతే ప్రాణాలను అర్పించి వార్ టైమ్ అవార్డ్స్, అదేవిధంగా పీస్ టైమ్ అవార్డ్స్, 3 వార్ టైమ్ అవార్డ్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వార్ టైమ్ అవార్డ్స్ని. ఆ వార్ టైమ్ అవార్డ్స్ వచ్చేసి ఏవండి అని అంటే పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, ఈ 3 వచ్చేసి వార్ టైమ్ అవార్డ్స్. పీస్ టైమ్ అవార్డ్స్ వచ్చేసి ఏవి అని అంటే అశోక్ చక్ర, ఇది పీస్ టైమ్ అవార్డ్స్ అని చెప్పేసి అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. దీంట్లో హయ్యెస్ట్ పీస్ టైమ్ అవార్డు వచ్చేసి అశోక చక్ర. పీస్ టైం వేరు, వార్ టైం వేరు. అండ్ వీటిని పీస్ టైమ్ అవార్డ్స్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1952. అశోక చక్ర, కీర్తి చక్ర వీటిని రీనేమ్ చేసింది ఎప్పుడు? ఫస్ట్ అశోక చక్ర మాత్రమే, దాని తర్వాత అశోక చక్ర 2, 3 అట్లా ఇవ్వడం స్టార్ట్ చేశారు. కీర్తి చక్ర, శౌర్య చక్ర అని చెప్పేసి దానిని ఏ సంవత్సరంలో రీనేమ్ చేశారండి అని అంటే ఇట్ వాజ్ రీనేమ్డ్ ఇన్ ది ఇయర్ 1967. రీనేమ్ చేసింది ఈ 3 పేర్లతో మార్చింది 1967లో. అది కూడా ఇంపార్టెంట్. పరమ్వీర్ చక్ర వార్ టైమ్ అవార్డ్స్లో హయ్యెస్ట్ అవార్డ్, మహావీర్ చక్ర, వీర్ చక్ర. వార్ టైమ్ అవార్డ్స్ అంటే యుద్ధాలు చేసి ప్రాణాలను కోల్పోయినా లేదు అని అంటే ఆ యుద్ధం టైంలో ఎవరైతే వ్యాలర్ని, బ్రేవరీని కనబరిచి చేసిన వాళ్ళకి వార్ టైమ్ అవార్డ్స్ని ఇస్తారు. పీస్ టైమ్ అవార్డ్ అంటే యుద్ధాలు జరగకుండా ఆ పీస్ఫుల్గా ఏదైనా ఎండ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఏదైనా సాధిస్తే వాళ్ళకి పీస్ టైమ్ అవార్డ్స్ అందజేస్తారు. అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర ఎటువంటి యుద్ధం చేయకుండా గెలిస్తే ఆ అవార్డుని అందజేస్తారనమాట. అది ఇంపార్టెంట్. దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. అశోక చక్ర ఇండియాస్ హైయెస్ట్ పీస్ అవార్డ్. టోటల్గా ఈ ఇయర్ ఎన్ని గ్యాలంటరీ అవార్డ్స్ని అందజేశారు అనంటే టోటల్ గ్యాలంటరీ అవార్డ్స్ ఈ ఇయర్ 2026కి సంబంధించి 70 గ్యాలంటరీ అవార్డ్స్ని అందజేశారు టోటల్.
అశోక చక్ర ఇండియాస్ హైయెస్ట్ పీస్ అవార్డ్ అని చెప్పుకున్నాం కదా. అశోక చక్ర అవార్డుని ఎవరికి అందజేశారు? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అశోక చక్ర శుభాంశు శుక్లా గారికి అందజేశారు, అది నేను చెప్తాను. అశోక చక్ర ఒక పర్సన్కి అందజేశారు. అదేవిధంగా ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా కీర్తి చక్ర, కీర్తి చక్ర అని చెప్పుకున్నాం కదా. ఇవి ఎవరెవరికి ఎంతమందికి ఇచ్చారో చూద్దాం. ఈ ఇయర్ కీర్తి చక్ర వచ్చేసి ముగ్గురికి కీర్తి చక్ర అందజేశారు. ఓకే, పెన్ ఈజ్ నాట్ విజిబుల్ ఐ గెస్. ముగ్గురికి కీర్తి చక్ర అవార్డ్స్ అన్నవి 3 మెంబర్స్కి అందజేశారు. అదేవిధంగా శౌర్య చక్ర వచ్చేసి టోటల్గా 13 మందికి శౌర్య చక్ర, అశోక చక్ర వచ్చేసి 1 మెంబర్కి ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంకా నౌసేన, వాయుసేన, సేనా మెడల్ అని చెప్పేసి ఉంటాయి. సేనా మెడల్స్ ఎంతమందికి అందజేశారు అని అంటే 44 సేనా మెడల్స్ అందజేశారు. వాయుసేన వచ్చేసి ఎంతమందికి అందజేశారు అని అంటే 2 వాయుసేన మెడల్స్ని అందజేశారు. అండ్ నౌసేన మెడల్స్, ఈ నౌసేన మెడల్స్ అన్నవి 6 అందజేశారు. బార్టు సేన ఒక్కళ్ళకి అందజేశారు. ఇవి టోటల్ నెంబర్. అండ్ వీళ్ళతో పాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇవి గ్యాలంటరీ అవార్డ్స్. ఇవి మాత్రమే కాకుండా, ఈ గ్యాలంటరీ అవార్డ్స్ మాత్రమే కాకుండా ఇంకా వేరే అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేశారు. టోటల్గా ఎంతమంది డిఫెన్స్ పర్సనల్కి అవార్డ్స్ని అందజేశారు? డిఫెన్స్ రంగం నుంచి 301 మెంబర్స్కి అందజేశారు. అండ్ పోలీస్ నుంచి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, హోమ్ గార్డ్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, వీళ్ళకి 982 మెంబర్స్కి అవార్డ్స్ని అందజేశారనమాట. అండ్ పరమ్వీర్ చక్ర అని చెప్పుకున్నాం కదా ఇందాక. పరమ్వీర్ చక్ర మొట్టమొదట ఎవరికి అందజేశారు అని అంటే ఫస్ట్ పరమ్వీర్ చక్ర వాజ్ అవార్డెడ్ టు సోమ్నాథ్ శర్మ. 1947లో కాశ్మీర్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి గాను ఆయన కనబరిచినటువంటి బ్రేవరీకి చనిపోయారు ఆయన. పోస్ట్మస్లీ ఆయనకి అందజేశారు. హీ ఈజ్ ద ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ పరమ్వీర్ చక్ర, సోమ్నాథ్ శర్మ. అండ్ టోటల్గా 6 వీర్ చక్ర, మహావీర్ చక్ర, పరమ్వీర్ చక్ర ఇట్లా ఇవన్నీ అందజేస్తారు. అండ్ దీనితో పాటు శుభాంశు శుక్లాకి అవార్డ్ని అనౌన్స్ చేశారు అని కూడా చెప్పుకున్నాం కదా. శుభాంశు శుక్లా గ్రూప్ కెప్టెన్, ఈయనకి అశోక చక్రాన్ని అందజేశారు. హీ సర్వ్డ్ యాజ్ అ గ్రూప్ కెప్టెన్. యాక్సియం 4 అన్నటువంటి ఒక మిషన్, ఆ యాక్సియం 4 మిషన్లో ఈయన మన భారతదేశం నుంచి ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు ల్యాండ్ ఆర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి మొట్టమొదటి పర్సన్ ఈయన. హీజ్ అ ఎయిర్ ఫోర్స్. ఈయన ఏ దళానికి చెందినటువంటి వ్యక్తి అని అంటే ఎయిర్ ఫోర్స్ దళానికి చెందినటువంటి వ్యక్తి, పైలట్. ఆ యాక్సియం 4 మిషన్లో ఆయన ఎయిర్ ఫోర్స్ పైలట్గా యాక్ట్ చేశారు. ఫస్ట్ ఇండియన్ టు సెట్ ఫుట్ ఆన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అందుకు గాను ఈయనకి అశోక చక్ర అన్నది అనౌన్స్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి మీకు ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ అవార్డ్స్ అన్నీ కూడా ప్రెసిడెంటే ప్రజెంట్ చేస్తారు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వీలైతే నేను రేపు జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.